ఈ దేశ కుల వ్యవస్థకు కారకులెవరు? బ్రాహ్మణ సమాజమే. బ్రాహ్మణ సమాజంలో కొంతమంది పెద్దలు కూడా ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ అసమంతరం చెప్పేశారు. మిగిలిన బ్రాహ్మణ సమాజం ఏం చేయాలా? ఈ కుల వ్యవస్థ రద్దు కోసం ముందుకు రావాలి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, రాష్ట్రపతి కూడా ఆలోచించాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఆర్డర్ను రద్దు చేసుకోమని ఎందుకన్నానంటే ఆనాడు ఈ ఆర్డర్ను తీసుకొచ్చింది రాష్ట్రపతి బ్రాహ్మణుడు. ఆనాడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నెహ్రూ బ్రాహ్మణుడు. ఆనాడు దేశ క్రైస్తవ ప్రతినిధిగా పాల్గొన్న ముఖర్జీ బ్రాహ్మణుడు. కాబట్టి ఎవరికి లేని వివక్ష మా మీదకి వచ్చేసింది. ఈనాడు రాష్ట్రపతి గిరిజనురాలు కదా, ఆదివాసీ బిడ్డ కదా, ఆదివాసీ బిడ్డ ఒడిశా నుండి వచ్చింది కదా. ఒడిశాలో గిరిజనులు హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు కదా.